క్రైస్తవ స్త్రీలు ఏమి చేయకూడదు అనే అంశాన్ని మనం లేఖనమందు మనం గమనిద్దాం ప్రియులారా. ఇంతవరకు క్రైస్తవ పురుషులు ఏమి చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మనం చూశాము. ఇప్పుడు క్రైస్తవ స్త్రీలు ఏమి చేయకూడదు అనేటటువంటి కొన్ని లేఖన భాగాలను మనము తీసుకొని ముందుకు మనం కొనసాగుదాం ప్రియులారా. ఎందుకు అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 14వ అధ్యాయము 34. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. అంటే స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిస్తూ ఉంటున్నారు. ఎందుకు సెలవిస్తూ ఉంటున్నారని అంటే ఆదివారం రోజు మాత్రము సంఘంలో వారు మౌనంగా ఉండాల్సిందిగా మరి అతి ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మిగిలినటువంటి కుటుంబ కూడికల్లో గృహంలో తన పిల్లలకు మరి చెప్పుకోవడంలో, వాక్యానుసారంగా నడిపించుకోవడంలో అవి ప్రాముఖ్యంగా ఉంటూ ఉన్నాయి. కానీ సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, మరి సంఘ కాపరి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రీచర్స్ బోధిస్తూ ఉన్నప్పుడు సంఘ స్త్రీలు మౌనముగా వినుచూ ఉండాలనేటటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నారు. 35 చూద్దాం. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ భర్తల నడగవలెను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. అంటే మాట్లాడుట అవమానము. తమ భర్తల్ని అడిగి తెలుసుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది. 36వ వచనం. దేవుని వాక్యం మీ యొద్ద నుండియే వెళ్ళెనా, మీ యొద్దకు మాత్రమే వచ్చెనా. 37. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు రాయుచున్నాను సున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. ఇక్కడ మరి క్రైస్తవ స్త్రీలు వారి పాత్ర ప్రాముఖ్యమైనది ఏమిటంటే, మరి సండే వర్షిప్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అనేటటువంటిది దేవుని వాక్యం మనకు ఎత్తి చూపిస్తూ ఉంటున్నది. అలాగనే 19వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 19వ వచనాన్ని మనం చూద్దాం. 14:19. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక అయినను సంఘంలో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. అంటే ఎక్కువగా మాట్లాడడము అనేటటువంటిది కూడా మంచిది కాదు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంది వాక్యం. 23వ వచనాన్ని కూడా మనం చూద్దాము. 23. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు కదా. అంటే మాట్లాడే మాటల్లో కూడా స్త్రీల ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగునే 26వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలెనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. ఇక్కడ చర్చికి వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి సందర్భాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఆ కలిగేటటువంటి సందర్భంలో మరి ఇక్కడ స్త్రీలు కానివ్వండి,
మరి పురుషులు కానివ్వండి, చాలా విషయాలను మనం నేర్చుకోవాల్సినటువంటి పసిపిల్లలమై ఉంటూ ఉన్నాం. స్త్రీలు చేయకూడనటువంటి విషయాలను మనము ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి 28వ వచనాన్ని మనం చూస్తే, అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలెను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. అంటే కొన్ని సందర్భంలో మనం మాట్లాడాల్సినటువంటి స్థితులను బట్టి, పరిస్థితులను బట్టి, అర్థం కానటువంటి స్థితులను బట్టి, అది ఏమైనప్పటికీ కూడా సండే వర్షిప్లో మరి స్త్రీలు తమ పాత్రను వాక్యానుసారమైనటువంటి స్థితిలో నిలుపుకోవాల్సిందిగా దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంటున్నది. మరి అలాగనే స్త్రీలు ప్రీచర్స్ అయి ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకు అనంటే, పురుషుల మీద అధికారము చేయకుండా ఆమె పరిమితి చేయబడింది గనక ఆమె పెద్దగా కానీ పరిచారకునిగా కానీ ఆమె పని చేయ వీలు లేదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎందుకు తెలియపరుస్తుంది? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాము. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే మౌనంగా ఉండమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నది. అలాగనే 3వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు, అధ్యక్షుడగువాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి, మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలెను. ఎందుకు ఈ మాటలు? ఇక్కడ స్త్రీలది కనిపిస్తలేదు కదా, మరి సంఘ పెద్దల గురించి మాట్లాడుతుంటారు కదా, మరి ఇక్కడ ఎందుకు ఈ మాటను మనం సంభాషించుకుంటున్నామని మనం అనుకుంటాం. సంఘము అనగా, సంఘ పెద్దలు అనగా, సంఘ పెద్దలు మాత్రమే కాదండి. సంఘ పెద్దలు 7, 5, 12 ఇంకా ఎక్కువ కూడా ఉంటారు. అలాంటప్పుడు వారు మాత్రమే క్రమంగా ఉండాలి, వారు మాత్రమే జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారికి మాత్రమే దేవుని వాక్యం చెప్పిందని మనం అభద్ర భావములో మనం ఉండవద్దు. మనం స్త్రీ అయినప్పటికీ, పురుషులమైనప్పటికీ, పిల్లలమైనప్పటికీ, పెద్దలమైనప్పటికీ క్రీస్తు శరీరానికి హత్తుకొని ఉన్నటువంటి సంఘముగా మనం ఉంటున్నాము. కాబట్టి క్రీస్తు చెప్పినటువంటి మాటలు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విడుచుట యందు ఎడతెగక ఉండాల్సినటువంటి వారిగా మనం సంఘరాజ్యం స్థాపింపబడింది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అధ్యక్షులు అనేటటువంటి వారికి మాత్రమే అది చెప్పబడింది, మాకు లేదు అనేటటువంటి భ్రమలో చాలామంది మీ కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అది నాది కాదులే అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. అందరికీ కొరకే వాక్యం చెప్పబడింది, వారికి మాత్రమే కాదు, మాదిరిగా మనకు కూడా ఉంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. అలాగనే 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో మరి కొన్ని విషయాలను మనం ఆలోచించేద్దాం. 1 కొరింథీ 11వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనం ఆలోచించేద్దాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునేది. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. మనల్ని మెచ్చుకునేటటువంటిది వారిగా మన ప్రవర్తన, మన నడవడిక, మన స్థితి, మన పౌరస్థితి అన్నీ సరి చేసుకోవాలి. అధ్యక్షులు మాత్రమే కాదు, కాపరి మాత్రమే కాదు, మరి సంఘంలో ఉన్న పెద్దలు మాత్రమే కాదు, మనమందరం కూడా, స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరం కూడా వాక్యానికి అవిధేయులము కాకుండా వాక్యానుసారంగా జీవించేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు పదే తెలియపరుస్తూ ఉన్నది. ఎందుకు అని అంటే, దేవుని వాక్యం ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. అలాగనే ఆమె తన భర్త యొక్క అధికారాన్ని నిరాకరింపకుండానేలా పరిమితి చేయబడినట్టు కనిపిస్తూ ఉంది. 1 కొరింథీ పత్రికలో పరిమితి చేయబడి ఉంటున్నది. కాబట్టి భర్తకు లోబడి లేఖనానుసారంగా జీవితాన్ని ఉండాలి తప్ప
దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా స్త్రీ పాత్ర ఉండకూడదు. ఎందుకనంటే లేఖనానుసారంగా క్రైస్తవ స్త్రీలు ఏమి చేయకూడదు అనేటటువంటిది వాక్యానుసారమైనటువంటి మనకు తెలియపరచబడినటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని చిత్తమైతే లేఖనానుసారంగా క్రైస్తవ స్త్రీ ఏమి చేయవచ్చు అనే అంశాన్ని కూడా మనం బోధించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. స్త్రీ పాత్ర పౌలు గారు ఏ విధంగా అయితే నొక్కి చెప్పి ఉంటున్నారో, వివరించి చెప్పి ఉంటున్నారో, ఏ పనులు చేయాలనో, అధ్యక్షులకు ఏ విధంగా అయితే ఉంచారో, నిరపరాధిగా ఉండాలని చెప్పి, జగడమాడినటువంటి వారిగా ఉండాలని చెప్పి, మరి మద్యపాని కాకుండా ఉండాలని చెప్పి, అతిథి ప్రియుడిగా ఉండాలని చెప్పి, మరి ఏవైతే పెద్దలకు నిర్ణయించబడి ఉంటున్నాయో అవి కూడా స్త్రీలకు నిర్ణయించబడి ఉంటున్నాయి, పురుషులకు నిర్ణయించబడి ఉంటున్నాయి. చేయకూడని విషయాలను మాకు వివరించబడి ఉంటున్నటువంటి వాక్యానుసారంగా మా జీవితాలను కట్టుకోవడానికి, బలంగా నిలబడడానికి మీరు కృప చూపించి సాయం చేసి, వాక్యాన్ని వింటున్న మా ప్రియ సహోదరులు నైనా ఇందులో అపార్థమేమి చేసుకోకుండా వాక్యానుసారమైనటువంటి మాటల్ని ఆత్మానుసారంగా అర్థం చేసుకోవడానికి మీరు వారికి మంచి జ్ఞానంతో మీరు నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. స్త్రీ పాత్ర అతి ప్రాముఖ్యమై ఉంటున్నది. చేయకూడనటువంటి విషయాలు మాత్రమే ఇప్పటి వరకు మేము బోధించుకున్నాం. స్త్రీలు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనులు మరొక సబ్జెక్టును మేము బోధించుకోనని ఉండగా మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, అయినా స్త్రీలందరినీ నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున వందనాలు.